ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో ఈడీ దర్యాప్తును ముమ్మరం చేసింది. హైదరాబాద్లో ఈడీ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు. ఎమ్మెల్సీ కవిత ఆడపడుచు అఖిల ఇంటిలో ఈడీ తనిఖీలు చేస్తోంది. కవిత భర్త బంధువుల ఇళ్లలోనూ సోదాలు చేస్తున్నారు అధికారులు. ఢిల్లీలో ఆప్ ఎమ్మెల్యే ఇళ్లలో అధికారులు సోదాలు చేస్తున్నారు. ఆమ్ ఆద్మీ పార్టీ ఎమ్మెల్యే గులాబ్ సింగ్ ఇంట్లో ఈడీ తనిఖీలు చేస్తోంది. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా రీజనల్ కోఆర్డినేటర్ రాజ్ కుమార్ ఫోన్ లైన్లో అందిస్తారు. రాజ్ కుమార్, చెప్పండి. ఇటు ఎమ్మెల్సీ కవిత అలాగే అరవింద్ కేజ్రీవాల్ బంధువుల ఇళ్లలో ఈడీ అధికారులు సోదాలు చేస్తున్నట్లుగా తెలుస్తోంది. పూర్తి అప్డేట్స్ ఏంటి? ప్రియాంక, ఏదైతే కవిత అరెస్ట్ అయిన తర్వాత ఈ యొక్క ఈడీ అధికారుల సోదాలు మాత్రం ప్రాధాన్యత సంతరించుకుంది. ఏదైతే కవిత ఇచ్చినటువంటి, అంటే దాదాపు 7 రోజులు కష్టంగా ఉన్నటువంటి కవిత ఇచ్చినటువంటి సమాచారం మేరకే ఈ యొక్క కవిత భర్త ఏదైతే కవిత ఆడపడుతున్నటువంటి అఖిల ఇంట్లో ఇప్పుడు మాదాపూర్ లోని డిఎస్ఆర్ హోమ్స్ లో కూడా మొదటి ఫ్లోర్ లో కూడా మొత్తం 7 సభ్యులతో కూడా ఈడీ బృందం కూడా తనిఖీలు నిర్వహిస్తా ఉంది. అదే విధంగా 7 బృందాలుగా కూడా ఏర్పడి వారి యొక్క బంధువుల ఇళ్లలో అనిల్తో పాటు కవిత బంధువుల ఇళ్లలో కూడా మొత్తం కూడా ఈడీ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు. ఈ యొక్క అంటే కవిత ఇచ్చిన సమాచారం మేరకే సోదాలు నిర్వహిస్తున్నారని కూడా తెలుస్తా ఉంది. మొత్తానికి మాత్రం ఈ రోజు కవిత కస్టడీతో ముగియనున్న నేపథ్యంలో ఈ సోదాలు మాత్రం ప్రాధాన్యత సంతరించుకుంది. ఈ సోదాలు అంటే ఇంకా కవిత ఆడపడుతున్నటువంటి అఖిల ఇంట్లో పాటు మరికొంతమంది బంధువుల ఇళ్లలో కూడా ఈ సోదాలు ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి. ఇంకా దీంతో పాటు బెయిల్ సంబంధించి కూడా ఈ రోజు ఏదైతే సుప్రీంకోర్టు కొన్ని సూచనలు కూడా చేయడం జరిగింది. ఏదైతే ట్రయల్ కోర్టు వెళ్ళాలి, తర్వాత హైకోర్టు వెళ్ళాలి, తర్వాతనే చివరిగా సుప్రీంకోర్టుకు రావాలని కూడా కవితకు చెప్పడం జరిగింది. అంటే ఇలాంటి చెప్పిన నేపథ్యంలో సోదాలు అంటే ఈడీ అధికారుల బృందం 7 బృందాలతో కూడా హైదరాబాద్ మొత్తం కూడా కవిత ఇంట్లో బంధువులలో కూడా సోదాలు నిర్వహిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది. రాజ్ కుమార్, అయితే ఈ సోదాలు ఇవన్నీ చూస్తుంటే మరింతగా ఈడీ అధికారులు దర్యాప్తును ముమ్మరం చేస్తున్నారు అనిపిస్తోంది. అలాగే కవిత మెడకు ఉచ్చు బిగించే పనిలోనే ఈడీ అధికారులు ఉన్నట్లుగా తెలుస్తోంది. ఏమంటారు? దీనికి అంటే ఏదైతే లిక్కర్ స్కామ్ సంబంధించినటువంటి ప్రధానంగా ఆరోపణలు ఎదుర్కొంటున్నటువంటి కవిత ఇచ్చిన సమాచారం అంటే పక్కాగా ఎవిడెన్స్ రాబట్టడానికే ఇవన్నీ సోదాలు నిర్వహిస్తుందని కూడా ఈడీ అధికారులు నిర్వహిస్తుందని కూడా చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఎట్టి పరిస్థితులు అంటే అటు బెయిల్ ఇప్పటికే కూడా సుప్రీంకోర్టులో చుట్టెదురైంది. బెయిల్ పై కూడా దీనికి సంబంధించి ట్రయల్ కోర్టు కూడా వెళ్ళాలని కూడా చెప్పడం జరిగింది. ఈ రోజు వాళ్ళు ట్రయల్ కోర్టు కూడా ఏది బెయిల్ పిటిషన్ కోసం వెళ్తున్నారనే సమాచారం. దాంతో పాటు ఈ లిక్కర్ స్కామ్ సంబంధించి అంటే ఉచ్చు మాత్రం బిగిస్తుందని కూడా చెప్పవచ్చు. ప్రధానంగా ఈడీ అధికారులు మాత్రం దీని యొక్క ఆధారాలు మాత్రం తీసుకొని అంటే బలంగా ఆధారాలు సేకరించే పనిలో మాత్రం ఈ పనిలో ఉన్నారు. అందుకే ఈ సోదాలన్నీ కూడా నిర్వహిస్తున్నారని కూడా చెప్పుకోవచ్చు. రైట్ రాజ్ కుమార్, థ్యాంక్ యూ.